అందరికీ నమస్కారం అండి. నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఇక్కడ నేను వదిన కలిసి అంగడి సరుకులు అయితే కొంటున్నామండి. ఎందుకంటే చాలా రోజులుగా మేము దివ్యాంగులను కలవాలని అనుకుంటున్నాము. మొత్తానికైతే ఆ పని పూర్తి చేసేసామండి. నేను ఇంకా కొంతమంది మహిళలు కలిసి దివ్యాంగులకు ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయాలని అనుకున్నాము. దానికోసమని అక్కడికే వెళ్ళి మేము వంట చేయడం జరిగిందండి. నేను, పిన్ని, అత్త, వదిన అక్కడికే వెళ్ళాము స్కూల్ దగ్గరికి. పిన్ని, అత్తమ్మ అయితే వంట చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారండి. వంటలు చాలా బాగా కుదిరాయి. పిల్లలు సంతోషంగా బాగున్నాయని చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే అన్నం కడుపు నిండా తిన్నారన్నమాట. నేను కొంతమంది పిల్లలతో మాట్లాడానండి. పిల్లలు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు నాకైతే మనసులో ఒకటి అనిపించిందండి. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో తక్కువైందని ఎప్పుడో ఒకసారి దేవుణ్ణి నిందిస్తుంటాం కదా. కానీ ఒక్కసారి దివ్యాంగులను మనం కలిస్తే మనం ఎన్నోసార్లు ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటామండి. ఎందుకంటే మనకు అన్ని అవయవాలను మనకు సరిగ్గా ఇచ్చినందుకు. నాకైతే అక్కడ ఉన్నంతసేపు బాధ, సంతోషం రెండూ చూశాను. ఎందుకంటే పిల్లలు అలా ఉన్నందుకు బాధ అనిపించింది, నేను అలా లేను కాబట్టి సంతోషం అనిపించింది. ఇక్కడైతే ఎసురు కాగిందండి. బియ్యం అయితే ఎసురులో వేసేశారు. పిన్ని, అత్త కలిసి వంచుతున్నారన్నమాట. అడగడం జరిగిందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అట్లా అడుగుతుంటే. మళ్ళీ తొందరలోనే వస్తాను, మళ్ళీ తొందరలోనే మళ్ళీ కలుస్తామని చెప్పి అయితే మేము వచ్చేసామండి. మళ్ళీ తొందరలోనే ఖచ్చితంగా అయితే స్కూల్ దగ్గరికి నేను వెళ్తాను. అదేంటి వీడియో. మీకు కూడా వీలైతే ఒకసారి దివ్యాంగులను అయితే కలిసి రండి. చాలా చాలా బాగుంటుంది వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు, వాళ్ళతో మనం గడుపుతున్నంతసేపు అయితే. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇప్పుడే చేయండి. ఒక్కరికైనా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా అనసూయ వెలుగోడు ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇక వీడియో చూసేద్దామా? థ్యాంక్ యూ. Leave your coat, it isn't cold out. I'll be with you just in case. Don't be nervous, 'cause I'm here now. Fight the urge to stay the same. I got my hand out, won't you reach for me? Try to save you, but you're asleep. Darling, wake up and look at me. Everything they told you is make-believe. I won't make you wonder if I'm real. Darling, wake up, I'll never leave. I'll never leave. Leave your hat, I wanna see you. Don't be scared. మా ఇంటికి వస్తావా? నువ్వు వస్తావా? అందరూ వస్తారా? పిల్లలకి అందరూ తరగతి వస్తారా వాళ్ళు మా ఇంటికి? వస్తాను. నువ్వు వస్తావా? వస్తాను. మీ అమ్మందా నీకు? ఏడుంది? బాగుండవా నువ్వు?
నువ్వే ఆడ ఈ అమ్మకి ఇద్దరు కొడుకులా నువ్వు చిన్నవాడా పెద్దోడా పెద్దోడువా వాడు చిన్నోడా యా ఊరు నీది దుర్గాపురమా జూటూరా কতগুলো স্বপ্নগুলো গল্প ভেঙেছি কেন ফিরলাম আমি আবার কেন চলে গেল পাবো কি আমি আর ছবো কি আমি আবার স্বপ্ন দেখার গল্প খাতায় ছুটেছিলাম আমি হাওয়ায় ছুটেছিলাম আমি সফলতায় গতিবেগে উচ্ছ্বসিতে চলে যাই আমি সহজ করতে চাই নিয়ম ভাঙতে চাই নতুন নতুন ইচ্ছেগুলো পূরণ করতে চাই ফেলে আসা হিসেব নিকেশ ভুলে যেতে চাই সহজ করতে চাই নিয়ম ভাঙতে চাই নতুন নতুন ইচ্ছেগুলো পূরণ করতে চাই ফেলে আসা হিসেব নিকেশ ভুলে যেতে চাই কতগুলো গল্প বুনেছি কত সময় পেরিয়েছি আবার চায়ের কাপড় তুলে কত অভিমানগুলো লিখেছি কেন ফেললাম আমি বাস্তব ఈ అబ్బాయికి అయితే నేను అరటిపండు ఇచ్చానండి తినమని. ఎందుకో తెలియదు కానీ వీడియో తీస్తుంటే అబ్బాయి నాకు వెళ్ళి ఎందుకో చాలా బిర్రుగా చూశాడు. అంటే వీడియోలో కనిపిస్తుంది తనా కాదా అని చూసుకుంటున్నట్టున్నాడు. ఇక ఈ అమ్మాయి అయితే ఇక్కడే చదువుకుందటండి. ఇప్పుడు వేరే చోట జీవనం సాగిస్తుందంట. ఆ అమ్మాయి అంటే మిషన్ కుడుతుందంట. తన చేతి కింద ఇంకా 2-3 ఉన్నారటండి, నేర్పిస్తూ ఉందంట. నాకు ఎందుకో తెలియదండి, వీడియో ఎడిట్ చేసేటప్పుడైతే నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలను చూస్తుంటే నాకు తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసినాయి. మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటా కొంతమంది పిల్లలను చూస్తే. ఫస్ట్ వస్తావా? ఫస్ట్ వస్తావా? 100కి ఎన్ని మార్కులు వస్తాయి? 6 100కి 6 మార్కులా? 100కి 6 ఏందా? 100కి 10కి కాదు, 100కి ఎన్ని మార్కులు వస్తే పాస్ చెప్పు.
మొత్తానికి అదే కరెక్ట్. అవును, 100కి 11 మార్కులు వచ్చే పాస్. మమత చెప్పింది 100కి 11 మార్కులు వచ్చి పాస్ అవుతారు ఎవరైనా, 11 మార్కులు తెచ్చుకోవచ్చు కదా. మిమ్మల్ని బాగున్నావు కదా సార్. चांदी सी है सावन की झड़ी है ख्यालों में तेरी यादों की लड़ी मसरूफ इश्क तेरे अल्फाज महके से है दिल और जज्बात ओ मसरूर है सांसों की कड़ी मोहब्बत वो आग है. నీకెన్ని మార్కులు వస్తాయి? నీకు 100కి 15 100కు 99 రావాలా? సరేనా? బాగా చదువుకోవాలి. బాబా ఎవరు బాబా. సక్సెస్ఫుల్గా టైం 1:30 అయింది రావదనే. సక్సెస్ఫుల్గా భోజనాలు పెట్టేసి ఇంకా ఇంటికైతే పోతున్నాం. అత్త పిన్ని పిన్ని వాళ్ళ అమ్మకి నడుచుని కూడా నచ్చలేమన్నమాట. అయిందప్ప వాళ్ళకి పెట్టినాము, మేము తిన్నాము, సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికైతే పోతున్నాం. అత్త పిన్ని ముందర పోతున్నాం. అట్లా జరిగిందనమాట ఈరోజు మా జర్నీ. పిల్లలల్లా మా ఇంటికి వస్తూ ఉంటున్నారు వదిన. పిలుచుకోపోదాం ఒకరోజు. సరే బాయ్ బాయ్.